భోగి ప్రేక్షకులకు నమస్సులు. ఇప్పటి వరకు అనేక భోగి రోజులు జరుపుకున్నాం, కానీ నిన్న మండపేటలో జరిగిన ఆ భోగి రోజు ఆ సంబరాలన్నీ కూడా ఒక చిరస్మరణీయం. ఆ సంఘటన అంతా చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ చెప్పిన కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్న ఆ మాటలే గుర్తుకొచ్చాయి. ఎందుకంటే అందులో పాల్గొన్న వాళ్ళు, అది చేసిన వాళ్ళంతా కూడా వృద్ధ వయసులో ఉన్న యువకులే. అది చూసిన తర్వాత నేటి యువతకు ఆ స్ఫూర్తిని అందించి తద్వారా ఆ యువశక్తిని యువ వయసులో ఉన్న వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. మండపేటలో కొంతమంది స్నేహితులంతా కలిసి 1979లో అది చిన్నగా ప్రారంభించి ఏ విధమైన ఆర్భాటం లేకుండా, ఏ విధమైన రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా 79 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం భోగి రోజున 800 నుంచి 1200 మంది వరకు ఆ పేదవారందరికీ కూడా దుప్పట్లు, చీరలు పంపిణీ చేసే ఆ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఆ కార్యక్రమానికి ముందు రోజునే వాళ్ళు అర్హులైన వారందరికీ చీటీలు ఇవ్వడం, మరుసటి రోజు ఎవరో ఒక ముఖ్య అతిథిని పిలిచి వారి చేతుల మీదుగా అవి ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఈ సంవత్సరం నన్ను, మా సోదరుడు గోపిని ముఖ్య అతిథిగా పిలవడం, మాతో పాటు మా మిత్రులు పంతం సూరిబాబు గారు కూడా రావడం జరిగింది. ముగ్గురిది కూడా ఒకే విధమైన అనుభూతి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టం అని చెప్పి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో ఒకరి ఇంటి దగ్గర వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. కలిసిన తర్వాత సాంప్రదాయమైన వంటలన్నీ కూడా అరిసెలు, ఒబ్బట్లు ఇలాంటివన్నీ కూడా చేసి అందరూ కలిసి కూర్చుని తింటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఆ వయసులో వాళ్ళంతా కూడా యువకులైపోతుంటుంటారు. ఆ సంఘటనల్ని కూడా నేను యథావిధంగా వీడియో షూట్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ సంఘం చేసే కార్యక్రమాలు. అలాగే ఈ కార్యక్రమాల్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే వచ్చిన ముఖ్య అతిథికి దండ ఏరు, బుకే ఎవరు, అలాగే సందేశాలుండవు, ఏమి ఆర్భాటాలుండవు, ఏమీ లేకుండా వచ్చిన వెంటనే కార్యక్రమం ప్రారంభించడం, ఆ దుప్పట్లు, ఆ చీరలు ఆ ముఖ్య అతిథుల చేతుల మీదుగా పనిచేయడం, తదనంతరం స్నేహితులంతా కలిసి ఆ ఒక ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ స్మృతులు నెమరు వేసుకుంటూ ఆ సాంప్రదాయ ఆహార పదార్థాలన్నీ తిన్న తర్వాత వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఎవరిది బేషిజం లేదు. ఇది ఎవరు స్థాపించారు అని చెప్పి తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. వాళ్ళు అంటే వీళ్ళంటారు, వీళ్ళంటే వాళ్ళంటారు. ఆఖరికి వీర్రాజు అన్న ఆయన ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు అంటారు. ఆ వీర్రాజు నడితే అబ్బాయి ఏమందండి వీళ్ళంతా చేస్తుంటే నేను చేస్తున్నాను అంటారు. అంటే మనం 5 రూపాయలు పని చేస్తే 500 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చే ఈ రోజుల్లో వాళ్ళు 10 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి సుమారు 1000 నుంచి 1200 మందికి ఈ వస్త్రాలు ఇవన్నీ ఇస్తున్నా సరే ఇది నా వల్లే జరుగుతుంది, నేనే స్టార్ట్ చేశానని చెప్పి ఎవరు కూడా చెప్పకపోవడం ప్రధాన అంశం. ఇక రెండవది, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను క్యాజువల్గా అన్నాను, నేను మీ పేరు చెప్పుకుని అసలు మీ ఆశయాలు చెప్పండి అంటే పేరు చెప్పే ఆచారం ఎక్కడ లేదండి, ఎవరు పేరు చెప్పుకోకూడదు, ఇదంతా మేము చేసేది అని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళు చేస్తున్న కృషి, అందులో మేము పాల్గొనడం అనేది అంటే నిజంగా 2023 సంవత్సరం భోగి అసలైన భోగి. ఆ వెలుగులు 10 మందికి తెలియజేయాలన్న ఆ సదుద్దేశంతో ఈ భోగి ప్రేక్షకుల ద్వారా దీని తర్వాత వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలు, ఆ హావభావాలు ఇవన్నీ చూస్తే యువకులు నేర్చుకోవాల్సింది. అలాగే మనమంతా కూడా తెలుసుకోవాల్సింది, వయసు అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పి వాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూసి దాన్ని ఆనందించండి. మండపేట యువజన సహాయ సంఘం 44వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది 1979లో స్థాపించి ఇప్పటి వరకు 44 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎటువంటి రాజకీయ నాయకులతోని సంబంధం లేకుండా, రాజకీయంతో సంబంధం లేకుండా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇది ఈ రకంగా మేము ముందుగానే 15 మంది 25 మందితో మొదలెట్టడం జరిగింది. అప్పట్లో లేనోళ్ళని ప్రతి వీధికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో అక్కడ చూసుకుని వాళ్ళని లెగ్గొట్టి మరీ ఇచ్చేవారు. అటువంటిది అలా
2000 మందికి సహాయం చేస్తున్నాం అంటే చాలా మంచి తృప్తిగా ఉంది మా సంఘంలో. తర్వాత మేమందరం కూడా ఇది వరకు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు డబ్బు తీసుకుండి ఖర్చు పెట్టడం జరిగేది. కానీ ఇది తరతరాలుగా మళ్ళీ మనకి జరగదన్న ఉద్దేశం మీద మా కమిటీ మెంబర్లు అందరం కూడా డబ్బులు వేసుకుని ఆ డబ్బుల మీద వచ్చి ఒట్టి ప్రతి సంవత్సరం ఈ రకంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మాకు ఈ రకంగా జరుగుతుందంటే అందరి సహకారం, సభ్యుల సహకారం కూడా మాకు ఉంది కాబట్టి జరుగుతుంది. ఇంకోటి మా సభ్యులందరం కూడా ఎవరైనా సరే మండపేట యువజన సహాయ సంఘం పేరుతోనే ఉండాలి తప్పించి ఎవరు వ్యక్తిగతంగా కూడా ఎవరు కూడా ఏ పేర్లు కూడా రాయించుకోకూడదని ఒక నియమం కూడా ఉంది. ఎందుకంటే అలా రాయించుకుంటే ఒకరు గొప్ప ఉండదని ఉద్దేశం ఉండడం మీద ఇంకా అది కూడా మేము నిషేధించడం జరిగింది. ఈ రకంగా ఈరోజు 1200 మందికి ఆడవాళ్ళకి చీరలు ఇస్తాం, 800 మందికి మగవాళ్ళకి దుప్పట్లు ఇస్తాం జరిగింది. ఇదే దాంట్లో ఈరోజు ముఖ్య అతిథులుగా కెఎస్ రాజు గారు, తర్వాత గోపి గారు, మొత్తం గోపి గారు, సూరిబాబు గారు మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ పేదలందరికీ కూడా పంచడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా బాగా కొంచెం సేవ చేసే వాళ్ళని పిలుపుతో మాకు ఆనవాయితీ. ఆ రకంగానే వీరిని కూడా పెట్టడం జరిగింది. వీరు ప్రతిపాడు మినర్వా ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్స్. వీరు కూడా మొత్తం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. మా స్నేహితులందరూ నుంచి కూడా ఆల్గా నుంచి చాలా మంది భారీ స్నేహితులు రావులపేట బండ్లో చదువుకున్నాము చాలా మంది. తర్వాత ఎదురుదలలో కూడా ఎప్పుడు కూడా పొరపంచాలు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు నియర్లీ 70 సంవత్సరాలు నేను పెద్ద నేను అందరిలో వచ్చినాయి. మా సూరిబాబు ఉన్నాడు, ఈయన నాకన్నా ఒక 2 years పెద్ద. వీళ్ళే మేమే పెద్ద, మేము ఇద్దరు రంగరాజు కూడా ఉన్నాడు. వీళ్ళే పెద్ద. ఈ మా పొరపంచాలు లేకుండా ఈ కార్యక్రమం చేపట్టి ఎప్పుడు కూడా మాకు గొడవ రాలా. ఇన్ని సంవత్సరాలుగా చేస్తానన్నానని వాటి నువ్వు ఇచ్చావు నేను ఇచ్చాను అనేది ఏమీ అపోహలు లేకుండా సరదాగా మాట్లాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ, కొట్లాడుకుంటూ, కూతురు మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటాడు. 4 సంవత్సరాల నుంచి 15-20 మంది సభ్యులతో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడా అందరూ బాగానే ఉన్నారు. ఒకే ఒక సభ్యుడు గోగుళ్ళ సుబ్బారావు అన్న ఆయన స్వర్గస్థులు అయితే ఒక విచారకరం. మాకు కూడా తప్పదనుకోండి, ఒక్కొక్కటి అవుతూ ఉంటారు. ఏదేమైనా ఇంతవరకు కూడా దిగ్విజయంగా సాగించుకుంటూ వస్తున్నాం. దట్స్ ఆల్. విజయాలు పూర్తి చేసి తలకో వృత్తిలోని, తలకో చిన్న చిన్న జాబుల్లోని అలాగా చేయటం మొదలెట్టామండి. అప్పుడు చిన్నతనం నుంచి భోగిమంట అనేది వేయటం మాకు అలవాటు. పెద్ద భోగిమంట ఏమి ఈ వీధిలో సెంటర్లో పెద్ద భోగిమంట వేసేవాళ్ళం. అలాగే మాకంటే చిన్నపిల్లలకి స్వీట్లు అలాగే పెద్ద పెడతా అలా స్టార్ట్ చేసాం. అయితే 1979లో మాకు ఆలోచన వచ్చింది ఏంటంటే మనం ఎంతో కొంత ఇప్పుడు కొద్దిగా సంపాదనలో పడుతున్నాం. మన సంపాదనలో కొంత ఈ పేదలకి ఈ పండుగ రోజుని ఏమైనా చేస్తే బాగుంటుంది అని ప్రతిపాదించగానే అందరు సభ్యులు కూడా ఆ వేళ ఉన్నవాళ్ళు ఆమోదించి మొట్టమొదటి బాగా లేని వాళ్ళకి కొంత స్టార్టింగ్లో కొంచెం ఫండ్స్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బాగా లేని వాళ్ళు చూసి ఆ గిన్నెలని, దుప్పట్లని ఇటువంటి ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం దాన్ని డెవలప్ చేసుకుంటూ అలాగే మాతో కలిసి వచ్చిన ఇంకా మెంబర్ ఇంకా ఎదుగుదల ఇంకా కొత్తగా అవి పక్క వీధుల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కలిపి దీన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. మొదట్లో అయితే ఒక 5-6 మంది దాకా కొంచెం ఇంపార్టెంట్ ఎక్కువ తీసుకున్నట్టుంది. తర్వాత ఇది ఇన్నాళ్ళు కొనసాగిందంటే ముఖ్య కారణం మన ఒల్లూరి వీర్రాజు చౌదరి అని బొజ్జు అంటాం మేము. ఒల్లూరి వీర్రాజు చౌదరి ఆ ఒక్కడి వల్ల కూడా మ్యాక్సిమం నేను అంత చెప్పడం సందేహించలేదు. ఈ రకంగా కాస్త ముందుకెళ్ళిందంటే ఆమె ఆడికి కీలకంగా భూమికి తీసుకున్నాడు. అని చేదాడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తెలుగు భాషలో మాట్లాడుతున్నాడు.
సిస్టమేటిక్గా ఏ చెడ్డ అలవాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏ రాజకీయ ప్రవేశం లేకుండా ఏ రాజకీయ వ్యక్తితో ముడిపడకుండా వీళ్ళ సొంత డబ్బులతో చాలా ఉత్సాహంగా 44 సంవత్సరాల మటు దిగ్విజయంగా చేస్తున్నారండి ఈ కార్యక్రమం. దాంట్లో వీళ్ళ పాత్ర ఎవరికి ఏది చెప్తే అది టకటకమని చేసేయడం అలవాటు వీళ్ళకి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది చక్కబడుతున్నారు. ఏ విధమైనటువంటి వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉండవు. ఓపెన్గా మాట్లాడుకుంటారు, ఓపెన్గా తిట్టుకుంటారు, ఓపెన్గా ఇదంతా చేసుకుంటారు. దానివల్ల నేను ఎక్కువ అనే భావం ఎవరికి లేకపోవడం వల్ల ఈ 44 years నుండి ఇది సక్సెస్ఫుల్గా ఒత్తాడు తీసుకొస్తాం కొట్టాడు మాట్లాడినా ఈ కార్యక్రమం మొత్తం అన్ని శాఖల మీద పట్టుకుంటా కాదు. రాజుగారు తిట్టూ ఉండాలి, ఎర్రది గారు తిట్టూ ఉండాలి. కాదు రాజుగారు మీరు ఎర్రది గారు తిట్టుంటే మేము వింటుంటాం. అందరూ ఇక్కడికి రా ఒకసారి 5 నిమిషాలు అర్జెంట్గా రా. నా స్నేహితులందరూ ఈ సందర్భంగా నా ఇంటికి వచ్చి నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్న ఈ ఆనందకరమైన రోజే నాకు పెద్ద పండుగ. ఇంకా మా బేబీకి చెప్పాలి, ఎందుకంటే 2 రోజులు ప్రిపేర్ చేశారండి. అత్తాను మొత్తం అంటారు. హైదరాబాద్ నుంచి వచ్చి 2-3 రోజులు అయితే వస్తాయి ఆయన ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టారు. స్టార్ట్ చేయడం ఎంత దీంట్లో చెప్పాడు నువ్వు నీ అభిప్రాయం చేయడంలో నాకు బరువు అనిపించట్లేదు, చాలా కఠిన చేయడం అనేది. ఎందుకు బరువు అనిపిస్తలేదు, ఒళ్ళు చూసే అలా తమ్ముడు ఎవరైనా తిట్టిన ఏమనుకోరు నా మీద తిట్టేసుకో. అందరికి భోజనం ప్రియుడు భోజన ప్రియుడు కాకపోతే మా అందరికీ వారంలో 2-3 సార్లు ఏదో ప్రస్తుతం భోజన కార్యక్రమాలు కానీ టిఫిన్ కార్యక్రమాలు కానీ అరేంజ్ చేస్తుంటారు. కార్యక్రమం అంతా కోవిడ్ టైంలో బాగా మందులు పంచి పెట్టడం ఇలాగ 2 నెలల పాటు చేశాడు. చాలా ఇచ్చారండి గోపి గారు. కోవిడ్ టైంలో మాత్రం ఇళ్ళకి కూడా పట్టుకొని ఇచ్చేవాడండి. కాయగూరలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా బాగా వెళ్ళి నార్త్ ఇండియన్స్ వెళ్ళిపోతున్నారంటే బస్సు తర్వాత ముడుగురు తుబ్బాల్లో అయితే పట్టుబట్టాడు కదా, ముడుగురు తుబ్బాలో పట్ల